ఇండియాలో పెరిగిన ఉపాధి. సో మన భారతదేశంలో ఉపాధి పెరిగిందట. కరోనా తర్వాత రెట్టింపు, మహిళల భాగస్వామ్యం సైతం వృద్ధి, అసమానతల్లో మాత్రం నో చేంజ్. ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడి. ప్రపంచ బ్యాంక్ చెప్తున్న లెక్కల ప్రకారం భారతదేశంలో ఉపాధి అనేది పెరిగిందట. భారత్లో ఉద్యోగాల పెరుగుదలకు సంబంధించి ప్రపంచ బ్యాంక్ కీలక వివరాలను వెల్లడించింది. కొన్నేళ్లుగా దేశంలో ఉద్యోగాల పెరుగుదల అత్యంత సానుకూలంగా ఉందని ప్రపంచ బ్యాంక్ నివేదిక తెలిపింది. 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి దేశంలో జాబ్ మార్కెట్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి నుంచి పనిచేయగలిగిన వారికంటే ఉద్యోగాల సృష్టి ఎక్కువగా జరిగాయి. అదే సమయంలో మొత్తం శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం చాలా పెరిగింది. ప్రధానంగా మహిళల్లో ఎక్కువ మంది పనిచేస్తున్నారు. పట్టణ ప్రాంతాలకు సంబంధించిన నిరుద్యోగం 2024-25 తొలి త్రైమాసికంలో 6.6% పడిపోయింది. ఇది 2017-18 నాటికి కనిష్ట స్థాయి కావడం గమనార్హం. ఈ గణాంకాలు కోవిడ్-19 మహమ్మారి తర్వాత భారత్లో వేగంగా మెరుగుపడుతున్న ఉపాధి అవకాశాలకు సంకేతమని ప్రపంచ బ్యాంక్ నివేదిక వెల్లడించింది. పట్టణ ప్రాంతాలకు వలస కూడా చాలా మంది పోతున్నారు. ఎందుకు చూద్దాం. గ్రామీణ ప్రాంతాల్లోని ఎక్కువ మంది ఉపాధి కోసం పట్టణ ప్రాంతాలకు వెళ్ళడం పెరిగింది. 2018-19 తర్వాత తొలిసారి ఉపాధి కోసం పట్టణాలకు వెళ్లే గ్రామీణ ప్రాంత ప్రజల వలసలు గణనీయంగా పెరిగాయి. ఇదే సమయంలో గ్రామీణంలో మహిళలు ఎక్కువగా శ్రామిక వర్గంలోకి, ప్రధానంగా వ్యవసాయ రంగంలోకి వెళ్తున్నారని నివేదిక పేర్కొంది. మరోవైపు మహిళల్లో ఉపాధి, ఉద్యోగాలకు వెళ్లే వారిలోనూ అసమానతలు ఎక్కువగానే ఉన్నాయని నివేదిక వెల్లడించింది. పలు రాష్ట్రాలు పేదరికంలో ఉన్నాయి. సో అయినా కూడా ఇంకా కొన్ని రాష్ట్రాలు పేదరికంలో ఉన్నాయట. అవేంటి? ఉద్యోగాలు వేగంగా పెరుగుతున్నప్పటికీ ఉద్యోగాల కోసం చూసే యువత సైతం పెరగడం కొంత ఆందోళన కలిగించే అంశం. దేశంలో ప్రస్తుతం 13.3% యువత ఉద్యోగాలు లేకుండా ఉన్నారు. ఉన్నత విద్య పూర్తి చేసిన వారిలో 29% మంది ఇంకా ఉద్యోగాల వేటలోనే ఉన్నారు. 2022-23లో దేశీయంగా పేదరికాన్ని తగ్గించడంలో పెరుగుదల ఉన్నప్పటికీ అధిక జనాభా ఉన్న యూపీ, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఇంకా అత్యంత పేద రాష్ట్రాలుగానే ఉన్నాయని నివేదిక వెల్లడించింది. వాళ్ళ పరిస్థితి చూడరు.